సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. Master Lord, thank you for having us gathered here this beautiful morning, Master Lord Jesus. It is your will and grace alone that we are standing here this morning, Master Lord Jesus. Yes, Lord. Lord, many have not lived to see this day, Master Lord. Thank you for giving us the grace. Thank you for blessing us, Master Lord Jesus. Thank you for keeping us safe all through these years, Master Lord Jesus. Lord, your word says there is fullness in the presence of Christ, Master Lord Jesus. Yes, Lord. Lord, help us to experience that fullness this morning, Master Lord Jesus. Let your Holy Spirit dwell among us this morning, Master Lord Jesus, as we are going to pray, Lord, and worship your name and hear your word, Master Lord Jesus. Yes, Lord, we pray that your Holy Spirit will talk to each one of us this morning, Master Lord Jesus. Help us not to go back the same, Master Lord Jesus. Help us to have a renewed and a changed heart, Master Lord. Be with us, Master Lord Jesus. Yes, Lord, I cancel the work of Satan against us, Master Lord Jesus, this morning, Master Lord. I pray that this session, Master Lord Jesus, will go on smoothly, Master Lord Jesus, without any hindrance, Master Lord Jesus. Yes, Lord, I pray that as we are going to worship and praise your name, all the glory goes to you alone, Master. And as the word is being taught, Master Lord Jesus, I pray that you will speak to each one of us, Master Lord Jesus. Yes, Lord, thank you for having us gathered here this morning, Master Lord Jesus. In the name of Jesus, I ask and I pray, amen. అందరం లేచి నిలబడి దేవుని ఆరాధించుకుందాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో
ప్రాణమిచ్చెను. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ.
యేసుని ప్రేమ వెలయంతో ఇహమంతైనా పరమంతైనా యేసుని ప్రేమ వెలయంతో ఇహమంతైనా పరమంతైనా వెలగట్టలేనిది కలువరిలో ప్రేమ వెలుగైన ప్రేమ నాకై కలియైన ప్రేమ వెలుగైన ప్రేమ నాకై కలియైన ప్రేమ మా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రారంభించెను ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రారంభించెను నే పాడేదన్ కొనియాడేదన్ నే పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును 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 మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ మరణము ముళ్ళును విరచినది బలమైన ప్రేమ మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ మరణము ముళ్ళును విరచినది బలమైన ప్రేమ రక్తము కార్చి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చి రక్తము కార్చి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చి గొర్రె పిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ బలియైన ప్రేమ నాకై బలియైన ప్రేమ బలియైన ప్రేమ నాకై బలియైన ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రారంభించెను ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రారంభించెను నే పాడేదన్ కొనియాడేదన్ నే పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును నా ప్రియ యేసుక్రీస్తుని నే వెదకి రాలేను నా కోసం వచ్చావయ్యా నే వెదకి రాలేను నా కోసం వచ్చాడయ్యా కన్నీరే కన్నీరే తుడిచావయ్యా సంతోషం పెంచావయ్యా కన్నీరే తుడిచావయ్యా సంతోషం పంచావయ్యా
నీకు స్తోత్రాలు ప్రభువా. మా ఊపిరి ఆగేంత వరకు నీతోనే జీవిస్తాం ప్రభువా. నువ్వు చూపించిన దారిలో మేము నడుస్తాం ప్రభువా. నీకు వందనాలు. నీ సన్నిధిని మాతో ఉంచండి. నువ్వు లేని జీవితం శూన్యం ప్రభువా. నీవు లేకుండా మేము ఉండలేం ప్రభువా. అవునైనా లార్డ్, వి కన్ఫెస్డ్ దట్ వితౌట్ యూ వీఆర్ నథింగ్ ప్రభువా. ఈ ఊపిరాగేంత వరకు నీవు మాతో, నేను మీతో ఉండే కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దయచేసి కూర్చుందాం. మనము యాక్చువల్గా నేను చెప్పాలనుకున్న వాక్యం నేను రాగానే నాకు పాట రూపంలోనో, మాట రూపంలోనో, సాక్ష్యం రూపంలోనో ఎలాగైనా దేవుడు నాకు కన్ఫర్మేషన్ ఇస్తాడు. సో ఇక్కడ రాగానే సిస్టరు దేవుడు వాక్యం గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. సో ఆ అంశం కూడా నాదే ఈరోజు. హల్లెలూయా. నాకంటే ఈ వాక్యాన్ని చాలా బాగా చెప్పగలిగారు మా డేవిడ్ బ్రదర్. హల్లెలూయా, ఆమేన్. సో వాక్యము మనమందరం క్విజ్కి చాలామంది పోటాపోటీగా ప్రిపేర్ అవుతున్నారు, చదువుతున్నారు. సో చాలా మంచిది. అండ్ నా విజన్ కూడా ఏంటంటే టు రూట్ యూ ఇన్ వర్డ్ అండ్ టు రూట్ యూ ఇన్ ప్రేయర్. దీస్ ఆర్ అవర్ టూ విజన్స్. ఒకటి, మిమ్మల్ని వాక్యంలో స్థిరపరచాలి. రెండు, ప్రార్థనలో స్థిరపరచాలి. హల్లెలూయా. ఈ రెండు మనం ఉంటే వీ కెన్ లీడ్ ఎ వెరీ గుడ్ క్రిస్టియన్ లైఫ్. కానీ ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి మనకి. ఈ బ్యాలెన్స్ తప్పితే దెన్ యూ గో అవుట్ ఆఫ్ ద వే. ఇప్పుడు మీ అందరికీ ఒక గర్వం వస్తుంది. ఏ గర్వం అంటే, నాకు వాక్యము తెలుసు, ఐ నో ద వర్డ్, నాకు చాలా స్టడీ బైబిల్స్లో లేకపోతే గూగుల్ చేసి అన్ని చేసి దానికి అర్థమైంది, దీనికి అర్థమైంది, పాత నిబంధన కనెక్షన్ ఏంది, సో నాకు ప్రతి ఒక్కటి తెలుసు అన్న దీంట్లో వస్తాం. బట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, వర్డ్ చదివినప్పుడు నాలెడ్జ్ వస్తుంది, జ్ఞానం వస్తుంది. చాలా మంచిది జ్ఞానం. కానీ ఆ వర్డ్ నాలెడ్జ్ అది మన జీవితంలో విధేయత రూపంలో రాంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఒబీడియంట్ టు దట్ వర్డ్ దట్ యు స్టడీడ్, దట్ యు రెడ్, ఆ వర్డ్ విధేయతలోకి రానప్పుడు, నువ్వు ఒబీడియన్స్లోకి రానప్పుడు ఆ వర్డ్ నీ మీద ఎలాంటి ప్రభావితం చూపదు. ఒక రకంగా చెప్పాలంటే, మన ఏ కంట్రీ అయితే చూడండి, వాక్యం చూద్దాం ఒకసారి, వాక్యంలోకి వెళ్దాం. కీర్తనకాడు ఇలా అంటున్నాడు. కీర్తన 19కి వెళ్దాం. సామ్ 19, అంతేనా? సామ్ 19 10-11 వచనాలు చూద్దాం. కీర్తన 19 10-11 వచనాలు చూద్దామండి. ఎస్, చూడండి. దానికంటే ముందు వచనం చదవండి అమ్మా ప్లీజ్. యెహోవా యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు అంటే వాక్యం అని అర్థం, ప్రిసెప్ట్స్ అని అర్థం. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి అంటే దేవుని వాక్యము సత్యమైనది, అవి కేవలము న్యాయమైనవి. దాని తర్వాత వచ్చినమ్మా 10వ వచనం, జాగ్రత్తగా ఉండండి. దేవుని వాక్యము బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి. చూడండి, దేవుని వాక్యము దేంతో పోల్చబడిందంటే బంగారంతో పోల్చబడింది, మేలిమి బంగారంతో పోల్చబడింది. అంటే మనము ఏ కంట్రీ అంటే ఒక కంట్రీ కొలమానము, ఓ కంట్రీ రిచ్, ఓ కంట్రీ పూర్ అని ఎట్లా చెప్తారంటే దాని కొలమానం ఏంటంటే బంగారమే. ఏ దేశం దగ్గర అయితే ఎక్కువ బంగారం ఉంటుందో ఆ దేశము నిలువలు ఉంటాయో ఆ దేశము ధనిక దేశం అని అర్థం. హల్లెలూయా. సో అది దేశాల మధ్యలో ఉన్న కొలమానం. యు ఆర్ జడ్జ్డ్ బై ద గోల్డ్ దట్ యు హ్యావ్. నీ దగ్గర బంగారంలో ఉన్న ఆ విలువల్ని బట్టి, నిలువల్ని బట్టి నీ యొక్క ఆర్థిక స్థితిని నిర్ణయిస్తున్నారు. అలాగే ఈరోజు కీర్తనకారుడు
ఈ బంగారాన్ని, దేవుని వాక్యాన్ని బంగారంతో పోల్చాడు. అంటే నీ దగ్గర నీతో ఆ బంగారము బంగారము దేవుని వాక్యంతో పోల్చబడ్డది. అంటే భూమికి ఆకాశానికి ఒక కొలమానం ఉంది. ఎలాగైతే దేశానికి ఒక కొలమానం ఉందో, ఆకాశానికి భూమికి కూడా ఒక కొలమానం ఉంది. అదే దేవుని వాక్యం. హల్లెలూయా. సో ఆ దేవుని వాక్యము నాలెడ్జ్ రూపంలో కాదు. మళ్ళీ నేను ఇంత చదివాను, నాకు ప్రతి వాక్యం తెలుసు, నేను ఇన్ని బైబిల్ స్టడీస్ పోయాను, ఇంత వాక్యం తెలుసు అన్నది కొలమానం కాదు. భూమికి ఆకాశానికి కొలమానం ఏమిటంటే, నీకు తెలిసిన వాక్యాన్ని ఎంతగా విధేయతలోకి తీసుకొస్తున్నావో అదే భూమికి ఆకాశానికి కొలమానము. ఇఫ్ యు ఆర్ నాట్ ఒబీడియంట్ టు ద వర్డ్ that you heard or that you read or that you studied, then that word has no value or impact on you. ఈరోజు క్రైస్తవుల్లో ఫెయిల్ అయ్యే దేనికంటే, మనకందరికీ వాక్యం తెలుసు, కానీ ఆ వాక్యాన్ని విధేయించేది మాత్రం చాలా తక్కువ మంది, వెరీ ఫ్యూ పీపుల్. నేను క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాను. క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్లో పాపం వాళ్ళకు వాక్యం తెలియదు, తెలిసిన కొంచెమైనా బాగానే పాటిస్తారు. ప్రొటెస్టెంట్ వరల్డ్లో ప్రాబ్లం ఏంటంటే, వాక్యం బాగా తెలుసు కానీ ఏది పాటించరు. కానీ మనము కొలమానం ఏంటంటే, వాట్ గాడ్ సీస్ ఇన్ యూ అండ్ మీ ఈజ్ హౌ మచ్ యు ఆర్ ఒబీడియంట్ టు ద వర్డ్ దట్ యు హర్డ్. నువ్వు ఎంత వాక్యం విని ఎంతగా నువ్వు విధేయించుకుంటూ పోతావో అంతగా దీవి. చాలామంది అంటారు, నా బ్రదర్, నా ప్రార్థన అంగీకరించబడట్లేదు, నా ప్రార్థనకి జవాబు రావడం లేదు, నా ప్రార్థన పవర్ఫుల్గా లేదు, నా ప్రార్థనకి జవాబు రావడం లేదంటారు. నేను చెప్తున్నాను, వర్డ్ విధేయతలో లేకుండా వర్డ్ని ఎంతగా నువ్వు ప్రార్థన చేసినా అది వేస్ట్ అనే మాటని చెప్తా ఉన్నా. యూ డోంట్ ఒబే ద వర్డ్ బట్ యు ప్రే. ఆ ప్రేయర్ ఎఫెక్టివ్గా ఉండదు, ఎందుకంటే నువ్వు విధేయతలోకి రాలేదు. యు ఆర్ నాట్ ఒబేయింగ్ ద వర్డ్ బట్ యు ఆర్ ప్రేయింగ్. ఆ ప్రేయర్ ఎఫెక్టివ్గా ఉండదు, ఆ ప్రేయర్ పవర్ఫుల్గా ఉండదు. ఇంకో రకంగా చెప్పాలంటే, ఎవరికైతే విధేయతలో నడవరో వర్డ్లో, గాడ్స్ వర్డ్లో విధేయతలో నడవకుండా ప్రార్థన చేస్తారో వాళ్ళు రాంగ్ ప్రేయర్స్ చేస్తారు. రాంగ్ ప్రేయర్స్ చేసి రాంగ్ వేలో పోతారు. ఎవరైతే వర్డ్ వాళ్ళ హృదయంలో ఉండి వాళ్ళు విధేయతలో నడుస్తారో వాళ్ళు దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేస్తారు. సో ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యూ అండ్ ఐ వాక్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. ఆ దేవుని చిత్తంలో నడవాలి అంటే విన్న వాక్యాన్ని విధేయతలో నడిచినప్పుడే నువ్వు దేవుని చిత్తంలో నడుచుకుంటూ వస్తావు. అప్పుడు నువ్వు ప్రార్థన చేయకముందే దేవుడు నీకు జవాబునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో వీ షుడ్ ఆ స్థాయికి మనం రావాలంటే ఒకేసారి మనం విధేయతలోకి రాలేము. క్రమక్రమముగా విన్న మాటల్ని మనం ఆచరణలో పెడుతూ వస్తూ ఉంటే ఆ వర్డ్ పనిచేస్తా పోతుంది. ఆ వర్డ్ పనిచేస్తా. గాడ్ ఈజ్ ప్లీజ్డ్ విత్ పీపుల్ హూ ఒబే ద వర్డ్. మనకేది ల్యాకింగ్ ఉంది అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం విధేయించకపోవడం వల్ల. కీర్తన 138 2వ వచనం, ఇదే కంప్లీట్ చేద్దామమ్మా. సారీ కీర్తన 19 10వ వచనం చదువుదాం, 11వ వచనం కూడా చూద్దాం. 10, 11 వచనాలు చూద్దాం ప్లీజ్. తేనె కంటెను జుంటి తేనె తారల కంటెను అది దేవుని వాక్యం మధురమైనది. ఒకవైపు చాలా విలువైనది బంగారంతో పోల్చాడు, ఇంకోటి చాలా ఏమంటారు మధురంగా టేస్టీగా ఉంటుంది దేవుని వాక్యం. ఆమేన్. ఎస్. 11వ వచనం, ఆ వాక్యాన్ని అనుసరించిన ఆ వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను వార్న్ చేస్తుంది. ఎస్. 11వ వచనం, ఆ దేవుని వాక్యం వలన నీ సేవకుడు హెచ్చరికనొందురు. చాలామా చూడండి ఏముంటుంది, ఆ వర్డ్ బ్రింగ్స్ హెచ్చరికను తీసుకొస్తుంది. కొన్నిసార్లు ఆ వర్డ్ని హెచ్చరిస్తే దేవుని వాక్యం, కానీ మనం పట్టించుకోము, ఇది నాకు కాదు. హల్లెలూయా. నీకు హెచ్చరిక రూపంలో వచ్చిన, నిన్ను కరెక్ట్ చేయడానికి వచ్చిన ప్రతి మాట నీకు కాదు, అది పక్కవాడికి. హల్లెలూయా. కానీ హెచ్చరికని గమనించిన సేవకుడు ఏమవుతాడంటే
బహులాభము కలుగుతుంది. అమ్మ కింది వచ్చిన చదవండి ప్లీజ్. వాటి వలన వాటిని గైకొనుట అంటే ఏంటి? విధేయించట వలన. జాగ్రత్తగా రండి. వాటిని గైకొనుట వలన అంటే దేవుని వాక్యాన్ని విధేయించట వలన ఎస్ గొప్ప లాభము కలుగును. హల్లెలూయా. ఇంగ్లీష్లో చక్కగా ఉంది. ఇన్ కీపింగ్ దెమ్ దేర్ ఈజ్ ఎ గ్రేట్ రివార్డ్. చెప్పండి, గ్రేట్ రివార్డ్. హల్లెలూయా. సో గొప్ప బహుమానం కలదు ఆ వాక్యాన్ని విధేయించడం వల్ల. అండ్ మన ప్రయాస క్రైస్తవుడిగా ఏముండాలంటే విన్న వాక్యాన్ని ఆచరణలో పెట్టాలి. హల్లెలూయా. ఈరోజు బైబిల్ క్విజ్కి మనం అందరం ప్రిపేర్ అవుతున్నాం, నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాం, బాగా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాం. ఒక స్టేజ్కి రావచ్చు నాకు బైబిల్లో తెలియంది ఏమీ లేదని. హల్లెలూయా. బట్ యు ఆర్ నాట్ జడ్జ్డ్ బై ద నాలెడ్జ్ ఇన్ హెవెన్. పరలోకంలో నీకున్న బైబిల్ జ్ఞానం బట్టి నువ్వు జడ్జ్ చేయబడవు. నువ్వు ఎంతగా ఆ వాక్యానికి లోబడుతున్నావో దాన్ని బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. రేపు బైబిల్ మ్యాటర్ క్విజ్లో మీరందరూ మంచిగా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ రావచ్చు. బట్ యు మే స్టిల్ ఫెయిల్ బిఫోర్ ద సన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇక్కడ పాస్ అవుతారు, మంచిగా ప్రెజెంట్లు వస్తాయి, గిఫ్ట్స్ వస్తాయి, కానీ దేవుని ముందు మీరు ఫెయిల్ అవుతారు. ఎందుకు ఫెయిల్ అవుతారంటే యు నో ద వర్డ్ బట్ యు ఆర్ నాట్ బీన్ ఒబీడియంట్ టు ద వర్డ్. సో మనుషుల ముందు పాస్ కావడం ఈజీ. దేవుడు మనుషుల ముందు పాస్ కావాలంటే బైబిల్ క్విజ్లో పాస్ కావాలి. దేవుడు ముందు పాస్ కావాలంటే విన్న వాక్యాన్ని లోబడాలి. హల్లెలూయా. వాక్యాన్ని చూద్దాం. కీర్తన 138 2వ వచనం చూద్దామండి. కీర్తన 138 2వ వచనం చూద్దాం. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును అంటే చూడండి, గాడ్ కెప్ట్ హిస్ వర్డ్ అబౌవ్ హిస్ నేమ్. దేవుడు తన వాక్యాన్ని తన నామము కంటే పైన పెట్టాడు. హల్లెలూయా. అందుకే దావీదు ఈ యొక్క ప్రార్థన 7 సార్లు చేసేవాడు. సో దేవుని వాక్యానికి ఎంత విలువనిస్తున్నాడో చూడండి. ఈరోజు క్యాథలిక్ అండ్ ప్రొటెస్టెంటిజం ఇదంతా కూడా ఎందుకు వచ్చిందంటే ఎస్ వాక్యాన్ని వెలికి తీయడానికి అనేక మంది ప్రయాసపడ్డారు. నేను చెప్తున్నాను మీకు అందరికి ఒక మార్టిన్ లూథర్ మాత్రమే తెలుసు, కానీ 11వ శతాబ్దం నుంచి చాలామంది ఈ వాక్యాన్ని బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఏమంటారు, విలియం టిండేల్ కావచ్చు. అండ్ మీకు అసలు కొన్ని స్టోరీస్ మీరు వింటే వాళ్ళు ఎంతగా ప్రయాసపడ్డారో ఈ వాక్యాన్ని మనకి ఇవ్వడానికి. వాళ్ళ త్యాగం అమోఘం. హల్లెలూయా. దే హావ్ డన్ సో మచ్ ఆఫ్ సాక్రిఫైస్. ఆ ప్రింటింగ్ చేయడానికి ఈ వాక్యము రానివ్వకుండా, ఈ వాక్యము ప్రజలకి రానివ్వకుండా, అంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత 1000 సంవత్సరాల వరకు కూడా ఈ వాక్యము రానివ్వకుండా ఎంతోమంది ప్రయాస చేశారు. ఆ ప్రయాసని అడ్డుకొని చాలామంది ఈ వాక్యాన్ని మన దగ్గరికి తీసుకొని రావాలని చాలామంది త్యాగాలు చేశారు. ఆమేన్. హల్లెలూయా. దేర్ ఆర్ సో మెనీ పీపుల్. ఇట్ టుక్ ఫ్యూ సెంచరీస్, మేబీ 300-400 సంవత్సరాలు పట్టింది ఆ వాక్యాన్ని బయటికి తీసుకొచ్చి వెలికి తీసుకొచ్చి, అంటే మన కామన్ మ్యాన్ దగ్గరికి, నీ చేతులకి నా చేతులకి బైబిల్ రావడానికి చాలామంది ప్రయాసపడ్డారు. దాంట్లో మన క్రిస్టియన్ మిషనరీగా వచ్చిన ఎవరు, మన విలియం కేరీ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ భారతదేశానికి. ఆయన తెలుసుకోకుండా, వాక్యం తెలియపోయినా ఆయన ఇక్కడికి వచ్చి అనేక ఇండియన్ భాషలు నేర్చుకొని ఆ వాక్యాన్ని తర్జుమా చేసి ఒక ప్రింటింగ్ ప్రెస్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ అన్ని భాషల్లో ప్రింట్ చేసి అందరికీ బైబిల్ ఇవ్వడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అందుకే వాక్యము బంగారంతో పోల్చబడ్డది, చాలా విలువైనది. నాకు తెలిసి ఇక్కడ చాలామంది లేడీస్ ఉన్నారు, ఎవరు కూడా బంగారాన్ని వదులుకోవాలని ఇష్టపడరు అనుకుంటా. హల్లెలూయా. హల్లెలూయా. విల్ ఎనీబడి వాంట్ టు లూజ్ గోల్డ్? నాగేశ్వర బ్రదర్ కరెక్ట్గా చెప్తాడు. హల్లెలూయా. ఎవ్వరు కూడా బంగారం వదులుకోవాలి ఇష్టపడుకోరు. ఆమేన్. ఎస్, దట్ ఈస్ వెరీ ప్రెషియస్. ఏది పక్కన పెట్టుకున్నా సరే, బైబిల్ మాత్రం మామూలు షెల్ఫ్ మీద ఉంటుంది, కానీ గోల్డ్ మాత్రం ఎక్కడ ఉంటుంది? లాకర్లో సేఫ్గా ఉంటుంది. హల్లెలూయా.
ఇంకా మాట్లాడితే ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే తీసుకెళ్ళి బ్యాంక్ లాకర్లో సేఫ్గా పెట్టుకుంటాం. ఈ బైబిల్ మాత్రం ఆడ మనం పోగానే అలసిపోయి ఆడ మనం పక్కకు పడేస్తాం. ఆమేన్. బట్ గాడ్స్ వర్డ్ సేస్ ఇట్ ఈస్ మోర్ వాల్యూ దెన్ యువర్ గోల్డ్ బికాజ్ ఇట్ యునైట్స్ యూ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడు తెలుసా? దేవుడు బైబిల్ చదివే వాళ్ళ కోసం చూడట్లేదు. చాలామంది బైబిల్ చదువుతున్నారు. ఐఎమ్ హ్యాపీ దట్ యువర్ రీడింగ్ ద బైబిల్. బైబిల్ చదివే వాళ్ళ కోసం చూడట్లేరు. క్విజ్లో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళ కోసం చూడట్లేడు. గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ పీపుల్ హూ ట్రెంబుల్ ఎట్ హిస్ వర్డ్. ఆయన వాక్యానికి భయపడే వాళ్ళ కోసం చూస్తున్నాడు. వాక్యాన్ని చూద్దాం ఒకసారి. ఐజయా 66:2, ఐజయా 66:2, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం చూద్దామండి ప్లీజ్. యెషయా 66 2వ వచనం అనుకుంటా. ఎస్, చదువుతారు ఎవరైనా? అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని ఆ మాటకి ఆ వాక్యానికి వణుకుచుండునో వానినే నేను దృష్టించి ఉన్నాను. సో దేవుని దృష్టి బైబిల్ చదివే వాళ్ళ మీద లేదు. దేవుడి దృష్టి దేవుని వాక్యం అంటే భయపడి వణికే వారి మీదండి. ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది, ఆన్ హిమ్ హూ ఇస్ పువర్ అండ్ ఆఫ్ కంట్రైట్ స్పిరిట్ హూ ట్రంబుల్స్ ఎట్ మై వర్డ్. హూ ట్రంబుల్స్ ఎట్ మై వర్డ్. దేవుని వాక్యానికి భయం ఉందా? దేవుని వాక్యానికంటే భయం ఉందా? డూ యూ హ్యావ్ ద ట్రెంబ్లింగ్ ఫియర్? లేదు మనకి. హల్లెలూయా. చాలా అంటే కొందరు చాలా మంచిగా వాడతారండి. గాడ్ స్పోక్ టు మీ అని టక్కున మాట్లాడేస్తారు. సో అది ఇట్స్ నాట్ ఈజీ టు సే దట్ వర్డ్. ఆమేన్. దేవుడు నాతో మాట్లాడంటే నువ్వు దేవుడు మాట విన్నావని అర్థం. వినాలి అంటే ఎస్, ఎవరైతే హృదయంలో ఆ వాక్యం ఉంటుందో, ఆ ప్రార్థన దేవుడి సన్నిధిలోకి వెళ్తుందో వాళ్ళే దేవుడి స్వరాన్ని వినగలుగుతారు. హల్లెలూయా. సో ఎవరి వైపు చూస్తున్నాడు దేవుడు? వాక్యం నాలెడ్జ్ వైపు వాళ్ళు చూడట్లేదు. థియాలజీస్ వైపు. నేను 3 సంవత్సరాలు థియాలజీ చేశానని 3 సంవత్సరాలు కాలేజ్కి వెళ్ళి థియాలజీ చేశాను. సో చాలా జ్ఞానం వాళ్ళకి. వాళ్ళంతా ప్రొఫెసర్స్. ఎంత అంటే పిహెచ్డీ చేశారు. ఒకరు యాక్ట్స్లో పిహెచ్డీ చేస్తే ఒకరు గాస్పుల్స్లో పిహెచ్డీ చేశారు. వాళ్ళు చెప్తూ ఉంటే మనలాంటి వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఎంత గెయిన్ చేస్తామంటే అంత గెయిన్ చేస్తాం. అండ్ అక్కడున్న లైబ్రరీ అసలు చాలా పెద్ద వాస్ట్ లైబ్రరీ. కానీ గమనించిందంటే వాళ్ళెవరు భయపడరు, వాళ్ళెవరికి పెద్ద విశ్వాసం ఏమి ఉండదు. ఎంత జ్ఞానం ఉంటుందంటే అంత జ్ఞానం ఉంది వర్డ్లో. బట్ ఫెయిత్ వైజ్ చూస్తే, సార్ నాకు బాగాలేదు కొంచెం ప్రార్థన చేస్తారంటే, ప్రార్థన ఏముంది లేవా చేసుకోపో అంటారు. హల్లెలూయా. అంటే దే డోంట్ బిలీవ్ ఇన్ ప్రేయర్. అంటే దే డోంట్ బిలీవ్ ఇన్ ప్రేయర్ అంటే దే డోంట్ హ్యావ్ ఫెయిత్ అని అర్థం. ఎందుకు ఫెయిత్ లేదంటే జ్ఞానం ఉంది కానీ దేవుని వాక్యానికి లోబడరు. అదేమైపోయింది? వాళ్ళకి ఒక ప్రొఫెషన్ అయిపోయింది. ఏదో చదువుకున్నారు, థియాలజీ చదువుకున్నారు, అది చదువుకున్నారు, బాగా జ్ఞానం సంపాదించారు. ఈరోజు వాక్యాన్ని మాకు అదే నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు. కానీ ఆ నాలెడ్జ్ వాళ్ళ జీవితంలో ఒబీడియన్స్ రూపంలోకి రాలేదు. కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలు అని చూడట్లేదు. దే డోంట్ బిలీవ్ ఇన్ ప్రేయర్. ఆశ్చర్యం కలిగింది వాళ్ళ లైఫ్స్ని చూస్తే. నేను అనుకో, ప్రభువా ఇంత వాక్యమున నీ బిడ్డలు ఎంతగా వర్ధిల్లాలి. బట్ ఎందుకు వర్ధిల్లంటే దే డోంట్ టేక్ వన్ మోర్ స్టెప్ టు ఒబే దట్ వర్డ్. హల్లెలూయా. వాళ్ళు ఒక్క స్టెప్ ముందుకెళ్ళి ఇంకోటి నేర్చుకోవాలంటే థియాలజీ కంటే నియాలజీకి రావాలరా బాబు. నియాలజీ ఏంటంటే అంత జ్ఞానం సంపాదించుకున్న తర్వాత దీనులై దేవుడి సన్నిధిలో మనం మోకరించి, ప్రభువా నాకు నేర్పించాయా, నాతో మాట్లాడు ప్రభువా, ఈరోజు ఏ వాక్యం నేను నా వాక్యం ఏదై ఉంటుందో నాకు నేర్పించి ప్రభువా అని నియాలజీలో ఎవరైతే దేవుడి దగ్గర మొరపెడతారో వాళ్ళే ఫలిస్తారు ఆత్మీయంగా. ఆమేన్. హల్లెలూయా. ఎస్, నాకు తెలిసి
అను కూడా షీ డిడ్ హర్ థియాలజీ ఆమె జీవితంలో పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాలే. హల్లెలూయా. కానీ ఒకటి ఉండేది ఆమెలో, నేను థియాలజీ చేసిన. హల్లెలూయా. ఆమెతో మాట్లాడినప్పుడు నేను థియాలజీ చేసిన అనేది. హల్లెలూయా. ఆమేన్. బట్ ఆ థియాలజీ తర్వాత దేవుడితో కనెక్ట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు భూలోక సంబంధమైన విషయాల గురించి మాట్లాడదు, పరలోక సంబంధ విషయాల గురించి మాట్లాడుతుంది. ఆమేన్. ఎస్, ఆమె కూడా సాక్ష్యం చెప్తుంది. ఎస్, థియాలజీ నాకు నాలెడ్జ్ పరంగానే హెల్ప్ చేసింది కానీ ఆత్మీయతగా హెల్ప్ చేయలేదని చెప్పగలుగుతుంది. ఆమేన్. సో వాట్ ఐ వాంట్ టు టెల్ ఈస్, నాలెడ్జ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, అవర్ ఒబీడియన్స్ టు గాడ్ అండ్ టు వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళే పరలోకంలో గుర్తించబడతారు అనే మాటని నేను చెప్తున్నాను. ఆమేన్. ఇంకో మాటను చూద్దాం బైబిల్లో నుంచి. కీర్తన 119 163 వచనాన్ని చూద్దాం. Psalm 199 verses 163. Psalm 199 verses 163 చూద్దాం. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికర. ఐ లవ్ దావీదు అనేవాడు ఈ మాటని, ఐ లవ్ యువర్ లా ఓ లార్డ్. సో ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవాడు విధేయిస్తాడు. ఏం చేస్తాడు? ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవాడు విధేయిస్తాడు. చూడండి, ఇద్దరు స్నేహితుల మధ్యలో రిలేషన్షిప్ డిపెండ్స్ ఆన్ వాట్? ఇద్దరు స్నేహితుల మధ్యలో మంచి సంబంధం ఉందంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమే ఆ మంచి సంబంధాన్ని కొనసాగిస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇద్దరు భార్యాభర్తలు మంచిగా కలిసి జీవిస్తున్నారంటే వాళ్ళ మధ్యలో ఉండాల్సింది ప్రేమ. వాళ్ళ రిలేషన్షిప్ హెల్తీగా ఉండాలంటే. అలాగే మన రిలేషన్షిప్ దేవుడితో హెల్తీగా ఉండాలంటే ఇట్స్ ఓన్లీ ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్. హల్లెలూయా. నీ రిలేషన్షిప్ దేవుడితో ఎప్పుడు మంచిగా ఉంటుంది అంటే నువ్వు దేవుడితో ఎప్పుడు ఆ ప్రేమని ఎప్పుడు ఎలా వ్యక్తపరుస్తావంటే మనము దేవుడితో మనం ఆ వాక్యంలో విధేయత ఉన్నాడు. యేసుప్రభు మాట అన్నాడు, నువ్వు నన్ను ప్రేమించిన వాడు అయితే నువ్వు నా ఆజ్ఞలను పాటిస్తావు. జాన్స్ గాస్పుల్లో మాట ఉంటుంది, యోహాను సువార్తలో మాట ఉంటుంది, నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు నా వాక్యాన్ని విధేయిస్తావు. ఇఫ్ యు లవ్ మీ, జాన్స్ గాస్పుల్ చాప్టర్ 14 తీయండి, 14వ అధ్యాయం చేయండి. 14వ అధ్యాయం ఫాస్ట్గా తీద్దాం. 14వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. అమ్మా దొరికిందా వచ్చిన రేఖ సిస్టర్? 15 వర్సెస్ 12. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము నా ఆజ్ఞ కాదమ్మా. 14:15 చూడండి అమ్మా ప్లీజ్. 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు నా ఆజ్ఞలను గైకొందురు. జాగ్రత్తగా వినండి. ఇఫ్ యు లవ్ మీ యు విల్ కీప్ మై కమాండ్మెంట్స్ ఆర్ యు విల్ ఒబే మై కమాండ్మెంట్స్. మీ అందరికి జ్ఞాపకం చేస్తున్నాను, ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యు ఒబే గాడ్స్ వర్డ్. హల్లెలూయా. ఆ వాక్యాన్ని విధేయించకపోతే మన జీవితంలో ఫలించలేము. వి కాంట్ బేర్ ఫ్రూట్. ఐఎమ్ టెలింగ్ యూ, యూ కాంట్ గ్రో స్పిరిచువలీ. ఎలా ఉన్నారో అలాగే ఉంటారు, ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. అండ్ ప్రార్థనకి జవాబు రాదు, ఎందుకంటే యూఆర్ డిసొబీడియంట్ టు వర్డ్ అండ్ యూఆర్ ప్రేయింగ్. నువ్వు వాక్యానికి అవిధేయతగా ఉన్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు. సో ఆ ప్రార్థన కూడా రాంగ్ వేలో ఉంటుంది, దేవుడి చిత్తంలోకి రాదు. అండ్ నువ్వు తప్పుడు మార్గంలో నడవడానికి ఆరంభిస్తావు. హల్లెలూయా. ఎస్, దాని తర్వాత వచనం చూద్దాం. అప్పుడు ఒకవేళ విధేయిస్తే, ఒకవేళ దేవుని ప్రేమించి నువ్వు విధేయిస్తే దేవుడు ఏమన్నా తెలుసా? 16వ వచనం చూద్దామండి. 16వ వచనం. నువ్వు తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా నీకు అనుగ్రహించి. 21వ వచనం, అక్కడ 21వ వచనం చూద్దాం ప్లీజ్. నా ఆజ్ఞలను అంగీకరించి అంటే దేవుని వాక్యాన్ని అంగీకరించి వాటిని విధేయించువాడే. చూసారా, మన కొలమానం ఏంటి? మనం దేవుని ప్రేమిస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డూ యూ లవ్ గాడ్ అడిగితే ఏం చెప్తారు మీరు?
మీ నోటి మాట ఎస్ అనేది ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. హల్లెలూయా. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? అవునా కాదా? హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించేవాడు అయితే దేవుని ఆజ్ఞలను గైకొంటాడు. నువ్వు ఎస్ నో అన్న మాత్రాన అది ఏమీ ప్రయోజనం లేదు. యువర్ ఎస్ షుడ్ బీ ఇన్ యువర్ ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్. నువ్వు ఎస్ అంటున్నావంటే ప్రభువా నేను విధేయించడానికి రెడీగా ఉన్నాను, నేను విధేయతలో జీవిస్తాను అని చెప్పడమే. ఎస్, మళ్ళీ చదవండి అమ్మా ప్లీజ్, మళ్ళీ ఒకసారి చదవండి. లెట్ దట్ వర్డ్ సింక్. ఎస్, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన. ఇన్ రివర్స్ యూ షల్ బి లవ్డ్ బై గాడ్. మనం ఆజ్ఞల్ని ప్రేమిస్తాం, ఆజ్ఞల్ని గైకొంటాం, దానివల్ల మనం దేవుని ప్రేమిస్తున్నామని వ్యక్తపరుస్తాం. దానికి రెసిప్రొకేటింగ్గా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు అని నేను చెప్తున్నాను. దేవుడు నిన్ను ప్రేమిస్తే రోమియోలు 8:28 ప్రకారంగా దేవుణ్ణి ప్రేమించే వారికి అంతా మంచే జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ for those who love God. You love God and you are loved by God, then everything will go on good. Hallelujah. I'm honestly telling, నేను 20 సంవత్సరాలుగా నా సొంత నీడ్స్ కోసం ప్రార్థన చేసిందే లేదు. ఆమేన్. మై ఫోకస్ విల్ బీ టు ఆయన దేవుడిలో నడవాలి, దేవుడితో నేను నడవాలి అనే ఫోకస్లో ఉంటా. కానీ నేను ఎప్పుడు ప్రభువా నాకు అది కావాలా, ఇది కావాలా. ఐ ఆస్క్ వెరీ రేర్లీ. హల్లెలూయా, ఆమేన్. ఆటోమేటిక్గా దేవుడు చేస్తాడు. నీ అవసరతలు తండ్రి నేను చేస్తాడు. నువ్వు ఫలించాలనుకుంటున్నావా? ఫలించాలనుకుంటే కూడా ఆ వర్డ్ నీ హృదయంలో ఉండాలా. వాక్యాన్ని చూద్దాం ఒక్కసారి. 15వ అధ్యాయం చూద్దాం ప్లీజ్. 15వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ప్లీజ్. ఎస్. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వారు బహుగా. ఎస్, నువ్వు బహుగా ఫలించాలంటే నీలో ఉండాల్సింది ఏంటి చెప్పండి? ఏముండాలి నీలో? దేవుని. హల్లెలూయా, హల్లెలూయా. ఏముండాలి నీలో? దేవుని వాక్యం ఉండాలి. అండ్ దేవుని వాక్యం ఎవరిలో ఉంటుంది? 2 రకాలుగా ఉంటుంది దేవుడి వాక్యం, గుర్తుపెట్టుకోండి. కొందరికి ఇక్కడ ఉంటుంది, కొందరికి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉండేది నాలెడ్జ్, ఇక్కడ ఉండేది ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్. అందుకే దావీదు అంటాడు, నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును పదిలపరచుకుంటుని అంటాడు. అంటే దట్ వర్డ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్ విచ్ ఈజ్ మేకింగ్ యూ టు ఒబే. ఇక్కడున్న వాక్యము, నాలెడ్జ్ రూపంలో ఉన్న వాక్యము నిన్ను విధేయతలోకి తీసుకొని రాదు. ఇక్కడున్న వాక్యము ఇక్కడికి వచ్చినప్పుడు అది విధేయతలోకి తీసుకొస్తుంది. ఆ విధేయత ఏంటంటే నిన్ను పాపము చేయనీయదు. The word that you have in your heart will not allow you to sin. విధేయత. సో ఇక్కడుందా ఈరోజు వర్డ్, ఇక్కడుందా అనేది ఇంపార్టెంట్. హల్లెలూయా. సో ఇక్కడుంటే లెట్ దట్ వర్డ్ కమ్ టు యువర్ హార్ట్. ఆ హృదయంలో ఉన్న వాక్యం నిన్ను ఫలింపచేస్తుంది. ఆ హృదయంలో ఉన్న వాక్యం నేను దేవుడి దగ్గర భయముతో, వణుకుతో జీవించే ఒక జీవితాన్ని ఇస్తుంది. ఆ హృదయంలో ఉన్న వాక్యం నిన్ను దేవుని ప్రేమించే విధంగా చేస్తుంది. ఆ హృదయంలో ఉన్న వాక్యం బంగారము కంటే, బంగారాన్ని ఎలాగైతే ట్రెషర్గా నువ్వు దాచుకుంటావో, ఆ హృదయంలో ఉన్న వాక్యం కూడా నువ్వు బంగారం కంటే, మేలిమి బంగారం కంటే విలువైనది. కాబట్టి ఆ వాక్యం నీ హృదయంలో పవిత్రపరచుకున్నప్పుడు యు కన్సిడర్, ఎస్ నాకు ఒక 10,000 పోయినా పర్వాలేదు, కానీ ఈ వాక్యానికి మాత్రం నేను అవిధేయించకూడదు. ఐ మే లూజ్ సంథింగ్ బట్ ఐ విల్ నాట్ లూజ్ ద వర్డ్ ఇన్ మై హార్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఐ విల్ లూజ్ ఎనీథింగ్ బట్ ఐ విల్ నాట్ లూజ్ ద వర్డ్. ఎందుకంటే దాని అన్నిటికంటే
మేలిమి బంగారం కంటే ప్రశస్తమైనది దేవుని వాక్యం. హల్లెలూయా. ఎస్, ఇంకా ఒక్క రెండు వచనాలు చూద్దాం. అక్కడే చూద్దాం, 14వ అధ్యాయం చూద్దాం. 14వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం. ఆ దేవుడు ఏమన్నా తెలుసా? ఎవరు దేవుని వాక్యాన్ని పెట్టుకోరు, ఎవరు దేవుని వాక్యాన్ని పెట్టుకోరు? వాక్యం చదువుతున్నాం. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. ఎస్, మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. సో గాడ్స్ వర్డ్ ఈజ్ ఫ్రమ్ ద ఫాదర్. సో ఎవరు దేవుని ప్రేమించరో వారు దేవుని వాక్యానికి లోబడరు. సింపుల్. ఉట్టిగా ఐ లవ్ యు లార్డ్, ఐ లవ్ యు లార్డ్, ఐ లవ్ యు లార్డ్, ఊపిరాగే వరకు నీ తోడే నేనుస్తా, ఇవన్నీ మాటలే. హల్లెలూయా. మాటలు పాటలుగా మారినాయి అంతే. బట్ ఆ మాటలు పాటలు క్రియ రూపంలోకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుంటే నేనుండాలేనయ్యా. చాలా మంచి పాట, ఆమేన్. బట్ నోటి మాటల్లో విశ్వాసం ఉండకూడదు. మాటల ద్వారా విశ్వాసం ఉండదు. విశ్వాసం హృదయంలో నుంచి రావాలా. విశ్వాసం దేవుడు వాక్యానికి లోబడి వాడినే వస్తుందనే మాటని చెప్తున్నాను. నేను క్విజ్లో చాలా అబ్జర్వ్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. క్విజ్లో చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. క్విజ్ ఈజ్ నాట్ ఫర్, చాలామంది అనుకుంటున్నట్టుగా క్విజ్ అనేది బైబిల్ నాలెడ్జ్ కోసం కాదు. హల్లెలూయా. బైబిల్ నాలెడ్జ్ కోసం కాదు. క్విజ్లో హౌ యు ఆర్ హ్యాండ్లింగ్ యువర్ గ్రూప్ ఈజ్ ఇంపార్టెంట్. హల్లెలూయా. హౌ యు ఆర్ హ్యాండ్లింగ్ యువర్ గ్రూప్ అంటే మీ గ్రూప్లో ఒక టీమ్గా పనిచేయడం మనం నేర్చుకోవాలి. ఆ టీమ్గా పనిచేసుకొని నేర్చుకోవాలి. టీమ్గా రెండు రకాలుగా పనిచేయచ్చు. ఆ టీంని మొత్తం నేను ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి చేయొచ్చు. ఆమేన్. ఆ ప్రోత్సహించి వాళ్ళని ఆ లెవెల్కి తీసుకొని రాగలగాలి. ఆమేన్. దట్ ఈస్ ఎ టీమ్ ఎఫర్ట్. అండ్ మినిస్ట్రీలో మనం ఎవరిని కమాండ్ చేయలేం. రేఖా సిస్టర్ నా టీంలో ఉంది ఉదాహరణకి. అమ్మా కొంచెం చదువమ్మా కొన్ని వాక్యాలంటే, నేను చదవను బ్రదర్, నాకు బిజీగా ఉన్నా అంటది. మళ్ళీ వచ్చే సండే వస్తే మళ్ళీ అడుగుతాను, అమ్మ కొంచెం చదవమ్మా వాక్యము, మనకి బైబిల్ క్విజ్లో ఉందమ్మా, మన టీం ఓడిపోతుందమ్మా అంటే, బ్రదర్ నేను చదవను బ్రదర్ అంటది. హల్లెలూయా. తీసేయండి అమ్మ, తీసేయండి, పర్లేదు తీసేయండి. సో ఎంత చెప్పినా రేఖా సిస్టర్ చదవదు. ఇప్పుడు ఏం చేయాలి నేను చెప్పండి? ఏం చేయాలి? రేఖా సిస్టర్ని ప్రార్థన చేయాలి అంతే, వేరే చేసేది ఏం లేదు. ఓ మాట చెప్తున్నాను, మీకు గుర్తుపెట్టుకోండి. గత 3.5 సంవత్సరాలుగా వెనస్డే ప్రేయర్ ఇంటర్సెషన్కి రండి, ఇంటర్సెషన్ రండి అని మేము చెప్తూనే వస్తున్నామా లేదా? కానీ చాలామంది రారు. మ్యాక్సిమం 10 మంది 12 మంది ఉంటారు దాంట్లో కదా నాగేశ్వర బ్రదర్? 10 మంది 12. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలుగా మేము ఎవరినన్నా ఏమన్నా నిందించామా, దండించామా, ఏమన్నా చేసామా? ఏం చేయలేదు. ఏం చేస్తూ వచ్చాము? ప్రతి సండే ప్లీజ్ వెనస్డే ప్రేయర్కి జాయిన్ కండి, ప్లీజ్ వెనస్డే ప్రేయర్కి జాయిన్ కండి అని మాత్రమే రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నాం. సి దట్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇన్ ద మినిస్ట్రీ. మినిస్ట్రీలో అదే చేయాలి మనం. వీ కాంట్ ఫోర్స్ ఎనీబడి. మన బలవంతం చేయలేం, మన అథారిటీని యూజ్ చేయలేం. అదే మీరు నా భువనగిరి ఆఫీస్కి రండి, అప్పుడు అక్కడ చూపిస్తే అథారిటీ ఏంటో. హల్లెలూయా. బట్ హియర్ వీ హ్యావ్ టు ఓన్లీ ఆస్క్, అడగాలి, ప్లీజింగ్గా అడగాలి. మనము ఆ సోదర భావం ఏముందో మనము చూపించాలి. సింపుల్. వి కాంట్ ఫోర్స్ ఎనీబడి. రేఖస్ట్ నేను చదవను బ్రదర్ అంటే నేను చేసేది ఏం లేదు. ఐ విల్ ప్రే, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. సో ఆల్ దీస్ థింగ్స్ కమ్ అప్ దట్ విల్ షో యు ఆర్ దిస్ థింగ్, యు ఆర్ ప్రేయింగ్ ఎ డిఫరెంట్ రోల్. దీనివల్ల మన క్యారెక్టర్ని దేవుడు మౌల్డ్ చేస్తున్నాడన్న సంగతి మర్చిపోవద్దు. చాలామంది టీం వర్క్లో పని చేయలేరు.
యూ కాంట్ జెల్ విత్ పీపుల్. కొంతమందితో జెల్ కాలేము. మొన్న ఎవరో మంచి క్వశ్చన్ అడిగారు, నువ్వేనా అమ్మా ఇంద్రజ్యోతి? సోదర వాట్ టు ఏమని అడిగారు మీరు? ఏమంటారు, పొరుగువారిని ప్రేమించడం అంటే ఏంటి అని అడిగింది ఆమె. నువ్వే కదా అమ్మ అడిగినావు? హల్లెలూయా. పొరుగువారిని ప్రేమించడం అంటే ఎస్, యు ఆర్ ఇన్ ఎ గ్రూప్, యూ హ్యావ్ టు లవ్ దెమ్ ఈక్వలీ. వెన్ యూ కాంట్ లవ్ దెమ్ రేపు నీ టీము బైబిల్ క్విజ్లో ఫస్ట్ ప్రైజ్ రావచ్చు, బట్ యు ఆర్ ఫెయిల్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇవన్నీ మ్యాటర్ అండి. ఇవన్నీ ఇట్స్ ఆల్ ఆర్ మ్యాటర్. యూ హ్యావ్ టు గో విత్ పీపుల్. యూ హ్యావ్ టు గో విత్ పీపుల్. యూ హ్యావ్ టు. అందరు ఒకలాగా ఉండరు, అందరు ఒక మనస్తత్వంలో ఉండరు. అక్కడ దేవుడు చూస్తాడు ఎలా జెల్ అవుతున్నారు, ఎలా సోదర ప్రేమ అంటే ఇదేమా. లవ్ యువర్ నేబర్ అంటే ఇదే. లవ్ యువర్ నేబర్ మీన్స్ యూ లవ్ ద పర్సన్ హూమ్ యూ ఆర్ టేకింగ్ అలాంగ్ విత్ యూ. నీ భర్తలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వదిలేస్తావా? యూ విల్ నాట్ లీవ్, యూ విల్ అడ్జస్ట్. ద సేమ్ మేనర్ వెన్ యూ ఆర్ వాకింగ్ ఇన్ ఎ గ్రూప్, యూ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ పీపుల్. షుడ్ లెర్న్ హౌ టు అడ్జస్ట్. నిన్ను మోల్డ్ చేసుకోగలగాలి, వాళ్ళ షూలోకి మన కాలు పెట్టగలగాలి. దట్ ఈస్ ఆల్ గాడ్ సీస్, నాట్ బైబిల్ నాలెడ్జ్. హల్లెలూయా. ఎస్. సో ఇవన్నీ దేవుడు గమనిస్తున్నాడు అనే విషయం చెప్తున్నాను. అండ్ దట్ ఈస్ వాట్ ఐ ఆల్సో సీ. నేను ఈసారి ఉండట్లే కానీ, బట్ ఐ విల్ హ్యావ్ ఎ లైవ్ టెలికాస్ట్. ఆమేన్. ఐ విల్ సీ హౌ ద గ్రూప్ ఈజ్ రెస్పాండింగ్, how you are reacting in the group. హల్లెలూయా. సో ఇవన్నీ మన క్యారెక్టర్ని ఫామ్ చేయాలి, అది చెప్తున్నాను. మన వ్యక్తిత్వం మారాలి. వాక్య జ్ఞానంతో పాటు నీ వ్యక్తిత్వం మారకపోతే యు ఆర్ జస్ట్ లైక్ దట్. నువ్వు నార్మల్ క్రిస్టియన్ అంటే విధేయతలో రాని క్రైస్తవుడితో సమానము. డే బై డే మన క్యారెక్టర్లో మార్పులు వస్తూ ఉండాలి. ఒక వర్డ్ చెప్పి నేను ముగిస్తాను. వాక్యం ఏం చేస్తుంది చెప్తున్నాను. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం చూద్దామండి ప్లీజ్. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం ప్లీజ్. ఎస్. నా మాట దేవుని మాట అగ్ని వంటిది కాదా, బండలు బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. సో దేవుడు వాక్యానికి ఎంత శక్తి ఉందంటే బండలాంటి హృదయమును కూడా పగలగొట్టే శక్తి ఉంది. ఇట్ ఈస్ లైక్ ఎ హ్యామర్ విచ్ పియర్సెస్ ఇంటు ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. హల్లెలూయా. ఎంత కఠినాత్ములైనా, నేను చెప్పాలంటే నేను కఠినాత్ముడిని ఒకప్పుడు, బట్ నాలాంటి కఠినాత్ముడిని కూడా దేవుని వాక్యం ఇట్ బ్రోక్ మై హార్ట్. హల్లెలూయా. సో కఠినాత్ములని కూడా చేస్తుంది. బట్ దట్ వర్డ్ షుడ్ బి స్పోకన్ ఇన్ ద హోలీ స్పిరిట్. ఆ వాక్యము పరిశుద్ధాత్మలో మాట్లాడినప్పుడు కఠినమైన హృదయము కూడా బ్రేక్ అవుతుంది, బద్దలవుతుంది. మనం అనుకుంటాం కదా, బ్రదర్ నా వాళ్ళు ఎందుకు మారట్లేదు, నా చుట్టూ వాళ్ళు ఎందుకు మారట్లేదు. బట్ ఈజ్ దట్ వర్డ్ స్పోకెన్ ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది ఇంపార్టెంట్. నువ్వు పరిశుద్ధాత్మలో ఆ వాక్యాన్ని నువ్వు మాట్లాడినప్పుడు ఎంత కఠిన హృదయమైన బద్దలు కావాల్సిందే. బైబిల్ సేస్ ఈజ్ నాట్ మై వర్డ్ లైక్ ఫైర్ అండ్ లైక్ ఎ హ్యామర్ దట్ బ్రేక్స్ ద రాక్ ఇన్ టు పీసెస్. చూడు, అంత శక్తివంతమైంది వాక్యం. బట్ ఇట్ హ్యాస్ టు బి స్పోకెన్ ఇన్ ద హోలీ స్పిరిట్. అండ్ హోలీ స్పిరిట్తో నువ్వు ఎప్పుడు మాట్లాడగలుగుతావంటే వెన్ యూ హ్యావ్ లవ్ ఇన్ యువర్ హార్ట్. హల్లెలూయా. ప్రేమ లేకుండా నువ్వు పరిశుద్ధాత్మలో మాట్లాడలేవు. నువ్వు పొరుగు వారిని నీ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించలేవు. యు కాంట్ జెల్ విత్ దెమ్. చుట్టూ ఉన్న వాళ్ళని ఏమంటారు ఇచ్చేయలేవు. బట్ స్టిల్ యూ వాంట్ టు స్పీక్ ద వర్డ్, బట్ దెర్ ఇస్ నో లవ్ ఇన్ యువర్ హార్ట్. ప్రేమ లేదు నీలో. హల్లెలూయా. అగాపే ప్రేమ అంటాం, ఆ ప్రేమ లేదు. ఆ ప్రేమ లేనిదే పరిశుద్ధాత్మ లేడు. ఆ పరిశుద్ధాత్మ లేకుండా వాక్యం ఎంతసేపు మాట్లాడినా, ఎంతసేపు గద్దించినా అంతే ఉంటుంది. ఎలా ఉంటుంది తెలుసా? ఓ దయ్యం పట్టినాడు ఉంటాడు, వాడు చేయబెట్టి ప్రార్థిస్తాడు, దయ్యం వేసినావు వెళ్ళిపో అంటే నేను పోను అంటాడు.
అలా సీరియస్గా నేను పోను. ఎందుకు పోనంటే నీ దగ్గర పవర్ లేదు. యూ డోంట్ హ్యావ్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్. అలాగే నువ్వు వాక్యం చెప్పినప్పుడు నేను మారను అంటాడు. ఆమేన్. సో పీపుల్ హ్యావ్ టు చేంజ్, దెన్ యూ హ్యావ్ టు స్పీక్. అండ్ ఈ వర్డ్, ఈ వాక్యం, ఈ అగ్ని వంటి వాక్యం విత్తనంతో పోల్చబడ్డది. ఇదే ప్రాస్పెరిటీ గాస్పెల్ ప్రీచర్స్ అయితే ఈ విత్తనాన్ని డబ్బుతో పోల్స్తారు. వాక్యం చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ద లాస్ట్ వర్డ్ ఫర్ ది డే. లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. ఎస్, నీ ఉపమాన భావం ఏమనగా, విత్తనం ఏంటి? విత్తనము దేవుని వాక్యము. మనందరికీ ఆ పారబుల్ తెలుసు, పారబుల్ ఆఫ్ సోవర్. అక్కడ విత్తనం వల్లేవాడు, కొన్ని విత్తనాలు ఎక్కడ పడుతున్నాయి? కొన్ని విత్తనాలేమో రాళ్ళ మధ్యలో పడుతున్నాయి, కొన్ని విత్తనాలేమో త్రోవలో పడుతున్నాయి, కొన్ని విత్తనాలేమో ముండ్ల పొదల్లో పడుతున్నాయి, కొన్ని విత్తనాలేమో మంచి సారవంతమైన నేల మీద పడుతున్నాయి. ఇప్పుడు నీ హృదయం అనే పొలములో విత్తనం ఎక్కడ పడుతుంది? దాన్ని బట్టే నువ్వు ఫలించేవాడిగా ఉంటావు. ఆ విత్తనం ఎక్కడ పడుతుందంటే, కొందరు సింపుల్గా ఈ చెవిన విని ఈ చెవిన వదిలేసే వాళ్ళు ఫస్ట్ కేటగిరీ. వాళ్ళ మీద వాక్యం ఎలాంటి ప్రభావం చూపదు. రెండో కేటగిరీ ఏంటంటే, వాక్యం వింటారు, ఉబ్బిపోతారు, లైక్ ఏ బలూన్. మన బలూన్ ఊతే ఎట్లా ఉంటుంది? ఫుల్గా ఉంటుంది. హల్లెలూయా. సో ఆ రోజు ఛార్జ్ అయిపోతారు. ఆ ఛార్జింగ్ ఎంతసేపు ఉంటుందంటే, మన సెల్ ఫోన్ ఛార్జింగ్ ఉన్నంతసేపు ఉంటుంది. హల్లెలూయా. ఫుల్లో ఈరోజు సూపర్ ఉండే వాక్యం, ఓ మంచిగా ఉండే, నేను బాగా ఇది చేసినాను, సో దే విల్ బలూన్ లాగా మెన్. బట్ 24 hours మ్యాక్సిమం దే ఆర్ డౌన్. ద థర్డ్ కేటగిరీ, వాక్యాన్ని వింటారు, 2 రోజులు 3 రోజులు 4 రోజులు వారం రోజులు బలంగా ఉంటారు. చిన్న సమస్య వస్తుంది, వాక్యం బాయ్ హృదయంలో నుంచి, మైండ్లో నుంచి అంతే బాయ్, సండే సర్మన్ పోయింది, అంతా పోయింది, మళ్ళీ మనం యథావిధి స్థాయికి వచ్చేస్తాం. ద కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వరల్డ్, ఆఫ్ దిస్ వరల్డ్ will choke the word from your heart. That's the third category. But the fourth category, they listen to the word, they keep the word. వాళ్ళని ఏది కూడా భయపెట్టదు, ఏది కూడా ఏం కాదు. ఆ వాక్యం వాళ్ళ హృదయంలో మాట్లాడుతూనే ఉంటారు. ఒకవైపు సమస్యలు ఉంటాయి, బట్ యూ స్టిల్ స్పీక్ ద వర్డ్, యూ కన్ఫెస్ ఇట్. మీరు విశ్వాసంలో నడుస్తారు. వాళ్ళు ఆ ఫోర్త్ కేటగిరీకి చెందిన వాళ్ళు. సారవంతమైన నేల మీద విత్తనం పడ్డప్పుడు అది 30 దంతలుగా 60 దంతలుగా 100 అంతలుగా ఆ వాక్యము ఫలిస్తూనే వస్తుంది. సో ఏ కేటగిరీలో ఉన్నాం, ఏ స్థాయిలో ఉన్నామనేది చాలా ఇంపార్టెంట్. విని వదిలేసే కేటగిరీలో ఉన్నామా? ఆ విన్న తర్వాత పంప్ అవుతున్నావు, బాగానే ఉంటుంది, ఒక 124 hours బాగానే ఉంటుంది, కానీ దాని తర్వాత మళ్ళీ డౌన్ అయిపోతున్నావు. మూడో కేటగిరీ, ఆ వాక్యాన్ని వింటున్నావు, బాగానే ఉంది, కానీ ఆ వాక్యము నీ నుంచి ఎలా దొంగిలించబడుతుందంటే, నీలో శోధనల ద్వారా కావచ్చు, నీ కలిగిన శ్రమల వల్ల కావచ్చు, నీ కలిగిన ఇష్యూస్ వల్ల కావచ్చు, ఇవన్నీ వచ్చినప్పుడు యు ఆర్ లూజింగ్ దట్ వర్డ్ ఫ్రమ్ యువర్ హార్ట్. ద ఫోర్త్ కేటగిరీ ఆర్ ద పీపుల్ హూ చెరిష్ ద వర్డ్ అండ్ సే, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో. సో దట్ వర్డ్ నీకు నెమ్మదినిస్తుంది, నీకు నెమ్మదినిస్తుంది. నువ్వు అలసిన టైంలో, బాధలో ఉన్న టైంలో నేను ఓదారుస్తుంది. ఆ బాధ ఉన్న టైంలో ఎస్ అంటే ఎలాంటి వర్డ్ అంటే, అది ఒక బాగా ఎండాకాలం మండు టెండలో నడుచుకుంటూ వచ్చాం, ఒకరింటికి వచ్చాం, చల్లగా కుండలోంచి నీళ్ళు ఇచ్చాడు, ఎలా ఉంటుంది? ఆహా, దిస్ ఈజ్ హెవెన్ అనిపిస్తుంది. ద సేమ్ మేనర్, బాగా అలసిపోయినప్పుడు, దివాలాగా అయిపోయినప్పుడు, నిరుత్సాహంలో ఉన్నప్పుడు, ఎ వర్డ్ కమ్స్ ఇన్ టు యువర్ హార్ట్. దేవుడు నీ హృదయంలో ఒక వర్డ్ మాట్లాడతాడు. అది ఎంతగా బలపరుస్తుందంటే, ఆ గ్లాస్ నీళ్లు తాగినప్పుడు నువ్వు ఎంతగా బలపడతావో
అంతగా ఆ వాక్యము నిన్ను బలపరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఓ థ్యాంక్ యూ జీసస్. వి గివ్ యూ గ్లోరీ, వి గివ్ యూ ఆనర్, వి గివ్ యూ ప్రైజ్. వి గివ్ యూ లార్డ్, వి గివ్ యూ ఆల్ ద ఆనర్, వి గివ్ యూ ఆల్ ద ప్రైజ్ లార్డ్. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఓ థ్యాంక్ యూ జీసస్. ఓ థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఎస్, విల్ ఆస్క్, ప్రభువా మేము ఒబీడియన్స్లోకి రావాలని అడుగుదాం. మేము ఒబీడియన్స్లోకి రావాలని అడుగుదాం. మేము ఒబీడియన్స్లోకి రావాలి ప్రభువా అని అడుగుదాం. విధేయతలోకి రావాలని అడుగుదాం ప్లీజ్. మన ప్రార్థన నాకు ఎంత వాక్యము తెలుసని కాదు, ఎంత వర్డ్ తెలుసని కాదు, నాకు నీ యొక్క వాక్యం ప్రభువా 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించే విధిగా ఉండాలి ప్రభువా నా జీవితంలో. Your word I cherish in my heart that I may not sin, Lord. అది బంగారంతో పోల్చబడింది, మేలిమి బంగారంతో పోల్చబడింది. అంత ప్రాముఖ్యమైంది నీ వాక్యం. దానికి లోబడిన వాళ్ళకి గొప్ప బహుమానం ఉంది. There's a great reward for those people who obey the word. I wish and pray that you have great reward from God. ఆ వాక్యం నీలో ఉంటే నువ్వు అధికంగా ఫలిస్తావు. ఎస్, నువ్వు దేవుని ప్రేమించేవాడిగా ఉండాలంటే దేవుని వాక్యానికి లోబడేవాడిగా ఉండాలి. అప్పుడు తండ్రి ప్రేమ నీలో ఉంటుంది. అప్పుడు తండ్రి ప్రేమ నీలో ఉంటుంది. ఓ థ్యాంక్ యూ లార్డ్.